ఇంకా నువ్వు జైల్లో సత్తు బకెట్లకి బొక్కలేసుకోవడమేరా. నేనుండగా ఈ చిన్న సైకోగాడి మీద ఈగ కూడా వాళ్ళే మనుషుడిత వచ్చిండా సైంటిస్ట్. వాడి బదులు నువ్వు వెళ్తావా బొక్కలోకి? ఎక్కువ మాట్లాడుతుంది ఏం చేస్తాను. రే ఇది మన గవర్నమెంట్ కాదు, రెచ్చిపోక కుసా. మా నాయన హత్య కేసులో కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేసింది. పిచ్చిదానా, సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన, నీ పైన, మీ ఆయన నర్రెడ్డి పైన రివర్స్ కేసు వేసినాడుగా మా చిన్న సైకోగాడు. ఒరే తింగరోడా, ఆ కేసులన్నీ తప్పుదోవ పట్టించాడని ఇన్వెస్టిగేషన్ లో క్లారిటీ వచ్చేసింది. అసలు కృష్ణారెడ్డిపై అటాకే జరగలేదని, ఆ 22 మందిని ఈ సైకోగాడే బెదిరించాడని తేలిపోయింది. నాకు అసలే భయం వేస్తుందన్నా. భయం ఎందుకు? చిన్నాన పియ్య కృష్ణారెడ్డి మన వైపే ఉన్నాడుగా. మొన్న ప్రెస్ మీట్ లో ఆ కృష్ణారెడ్డి భయపడుతూ చదివిందంతా మీరు రాసిన స్క్రిప్టేనని తెలిసిపోయిందిరా. అంటే మేం బొక్కలో పోయే టైము దగ్గర పడిందా? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ మిస్టర్ సైకోరెడ్డి. అయిందా? బాగైందా?